నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పెషల్. మనము ప్రతిరోజు లలిత సహస్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమః. ఈరోజు 232 ప్రతిపదార్థము మహేశ్వర మహాకల్ప మహాతన్నవ సాక్షిని. ప్రతిపదార్థం మహేశ్వర పరమశివుని యొక్క మహాకల్ప ప్రళయకాలమందు చేయు మహాతాండవ గొప్ప నాట్యమునకు సాక్షిని సాక్షిగా ఉన్నట్టిది. బ్రహ్మకు 100 సంవత్సరములు ఆయురాదాయము తీరగానే మహాప్రళయ కాలంలో పరమేశ్వరుడు లోకాలను సంహరించి తాను ఒక్కడే ఆనందంగా తాండవము చేస్తాడు. ఆ సమయంలో ఎటువంటి ప్రాణి ఉండదు. అప్పుడు పరమేశ్వరుడి నాట్యము శ్రీదేవి మాత్రమే దర్శిస్తూ సాక్షిగా ఉంటుంది. పంచదశి స్థావంలోని 13వ శ్లోకంలో కల్పోపసంహరణ కల్పిత తన్నవాస్య దేవస్య ఖన్న పరశుః భైరవాస్య పాశాంకుశాక్షావశారాసన పుష్పబాణ సాక్షిని విజయతే తవ మూర్తిరేఖ. మహాప్రళయ సమయంలో పరభైరవుడు ఖండ పరశువు అయిన మహేశ్వరుడు తాండవము చేస్తుండగా, ఓ దేవి, పాశము, అంకుశము, చెరుకు విల్లు, పుష్పబాణాలు ఈ 4 ధరించిన నీ స్వరూపము ఒకటి మాత్రమే మిగిలి ఆ తాండవాన్ని చూస్తూ సాక్షిగా ఉన్నది అని చెప్పబడింది. ఏషా సంవృతాస్య సకలం విశ్వం క్రీడాతి సంక్షేయే లిజాగ్ని సర్వజీవానాం స్వశరీరే నివేశ చ. శ్రీదేవియే సకల లోకాలను సంహరించి సకల ప్రాణుల చిహ్నాలను తనలో ఉంచుకొని తాండవమాడుతున్నది. ఈశ్వరుడు ఈశ్వరి ఒక్కరే కాబట్టి శ్రీదేవి ప్రళయకాలంలో ఈ సృష్టిని తనలో ఇముడ్చుకుంటుంది. అంటే సకల ప్రాణులు వ్యక్తం నుండి ఆ వ్యక్తంలోనికి వెళ్తాయి. అప్పుడు సాక్షిభూతుడు పరమాత్మయే. మహాశిష్టంలో శివపార్వతుల తాండవము వర్ణింపబడింది. వక్షంలో పూసలమాలలు గలదై శిరస్సున గరుడు అని ఈకలను ధరించి రక్తసానములతో నిండినదై యముని యొక్క మహిషాస శృంగాన్ని చేతబట్టి శివుని శబ్దవాద్యాలను అనుసరించి డింబం డింబం సుడింబం పచపచ గమ్య గమ్య ప్రాగమ్య అని నాట్యం చేస్తూ సంతోషించిన కాళరాత్రి దేవితో కూడిన భైరవుడు మిమ్ములను రక్షించుగాక అని చెప్పబడింది. ప్రళయకాలంలో ఈ సృష్టి నాశనమైపోతుంది. భూమి జలంలో, జలంలో అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో, ఆకాశం ఆ పరమేశ్వరిలో లీనమైపోగా అంతా శూన్యమే మిగులుతుంది. అప్పుడు ఆనందంతో పరమేశ్వరుడు తాండవం చేస్తుంటే ఆ తాండవానికి సాక్షిగా పరమేశ్వరి మాత్రమే ఉంటుంది. మహాతాండవము మహేశ్వరుడు తప్ప ఎవరూ చెయ్యలేరు. ఆయన ఆనంద ఘన స్వరూపుడు. ప్రపంచాలన్నీ లయించిన తర్వాత సమిష్టి కారణ గర్భిణి అయిన పరమేశ్వరి ప్రళయపూర్వమున ప్రళయపరమున ఉండేది కాబట్టి సచ్చిదానందం గణుడైన శివుని యొక్క మహాతాండవానికి ఏకైక సాక్షిని ఆమెయే. శ్రీ శంకర భగవత్పాదులు తమ సౌందర్యలహరి 41వ శ్లోకంలో తవాధారే మూలే సహ సమయాయ లాస్యపరాయ నవాత్మానం మన్యే నవరస సమాతన వనటం ఉపాభామాయమేతభామ్యం ధ్యావిధి ముదాత్య దయాయ సనాథభాయం జగ్నే జనక జనని మజాగ్దదితం. తల్లి, నీ యొక్క మూలాధార చక్రం నందు లాస్యనాట్యమందు ఆసక్తి గల సమయ అనే పేరు గల ఆనంద భైరవి అనే శక్తితో కలిసి శృంగారాది నవరసములతో కూడిన మహా తాండవ నృత్యాన్ని నటించే నటుడైన వానిని నవాత్ముడైన ఆనంద భైరవుడిగా తలుస్తాను. దగ్ధమైన జగత్తును మళ్ళీ సృష్టించే విధానానికై దయతో కలిసి ఉన్న మీ ఇద్దరి చేతనే ఈ జగత్తు తల్లిదండ్రులు కలదై ఉన్నది అన్నారు. లలితా త్రిశక్తిలో ఈ తాండవ సాక్షిని అనే నామాన్ని ఇక్కడ సమన్వయం చేసుకోవాలి. ఆదిశంకరులు అర్ధనారీశ్వర స్తోత్రంలో పవజ్ఞ సుష్టాహన్ముఖ లాస్యకాయ సమస్త సంహారక తనవాయ అన్నారు. అమ్మవారి నృత్యాన్ని లాస్యమని, అయ్యవారి నృత్యాన్ని తాండవమని అంటారు. ఈ నామంలో వచ్చే మహాకల్ప గురించి తెలుసుకోవాలంటే కాల విభాగం గురించి మానవ సంవత్సరాలలో తెలుసుకోవాలి. కృతాయుగము 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపరయుగం
4,64,000 సంవత్సరాలు, కలియుగము 4,32,000 సంవత్సరాలు, మొత్తము 43,20,000 సంవత్సరాలు. దీనిని మహాయుగం లేక చాతుర్యుగం అంటారు. మన్వంతరం అంటే మనువు యొక్క పరిపాలన కాలము. 71 మహాయుగాలు అంటే 43,20,000 సంవత్సరాలు ఇంటూ 71, 30,67,20,000 సంవత్సరములు. మన్వంతరానికి మధ్య సంధి కాలం 17,28,000 సంవత్సరములు. 14 మన్వంతరాలు ప్లస్ 15 మనుస్సంధులు కలిసి ఒక కల్పము. 432 కోట్ల సంవత్సరములు అంటే ఇది బ్రహ్మకొక పగలు. 1000 మహాయుగాలకు సమానము. బ్రహ్మకొక రోజు 864 కోట్ల సంవత్సరములు. ఇటువంటి 365 రోజులు ఆయనకు ఒక సంవత్సరము. బ్రహ్మ ఆయురార్థము 100 సంవత్సరాలు. 14 మంది మనువులు స్వయంభువ, సరోచిష, ఉత్తమ, తామస, రేవత, చక్షుష, వైసత, సూర్య సవర్ణిక, అగ్ని సవర్ణిక, బ్రహ్మ సవర్ణిక, రుద్ర సవర్ణిక, దక్ష సవర్ణిక, రౌచ్య, భౌచ్య మనువులు. ఇప్పుడు నడిచేది 6 మన్వంతరాలు గడిచి 7వ మనువును పాలించే వైవస్వత మన్వంతరము. కల్పములు మొత్తము 9: పార్థివ, అనంత, కుర్మ, వారహ, బ్రహ్మ, శ్వేతవరహ, ప్రళయ, పద్మ, సావిత్రి కల్పములు. ఈ కల్పాలన్నీ కలిసి మహాకల్పం అవుతుంది. ప్రస్తుతం శ్వేతవరహ కల్పము జరుగుతున్నది. అంటే ప్రస్తుతం మనము 6 మన్వంతరాలు గడిచి 7వ మనువైన వైవస్వత మనువు కాలంలో 27 మహాయుగాలు గడిచి 28 మహాయుగంలో ఉన్నాము. అందులో కృత, త్రేత, ద్వాపర యుగాలు గడిచి కలియుగంలో 5,100 సంవత్సరాలు గడిచాయి. బ్రహ్మ ఆయురార్థము 100 సంవత్సరాలు అనుకుంటే అందులో ద్వితీయ పరార్థం అంటే 2 50లలో మొదటి 50 దాటి 2వ 50లో మొదటి సంవత్సరంలో మొదటి మాసంలో మొదటి పక్షంలో మొదటి దినంలో ఉన్నాము. ఆయన మొదటి దినంలో ఇప్పటి వరకు గడిచిన కాలము 1,29,29,49,110 సంవత్సరంలో. బ్రహ్మ ఆయురార్థము 62,20,80,00,000 సంవత్సరాలు. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు పుట్టి గతించారు. ఇప్పుడు 7వ బ్రహ్మకాలం నడుస్తుంది. ఓం మహేశ్వర మహాకల్ప మహాతనవ సాక్షిణే నమః. షోడాక్షరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.